వెన్ ఫోటో చూసానో లైక్ ఆ రోజే అనిపించింది ఏమో ఇదే ఫిక్స్ అవుద్దేమో. లైక్ వైజాగ్ నుండి పలస వచ్చే గ్యాప్లో చాలా నర్వస్ అయ్యాను. అందరూ శ్రీమణికి ముందే హాయిగా రేట్ చేసేసారు అప్పుడే. సో ఇట్ వాజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అనుకుంటా ఇంకా. సో వన్స్ అది డిసైడ్ అయిన తర్వాత వెళ్తాము అని డిసైడ్ అయిన తర్వాత సో దట్ ద ఫస్ట్ మీట్. నేను కొంచెం ఫ్యూచర్ ఎక్కువ ఆలోచించేస్తా కాబట్టి నా కిడ్స్కి బెస్ట్ ఫాదర్ని ఇవ్వాలి అనేది నా థాట్. నాకెందుకో మీరేది బెస్ట్ ఫాదర్ అవుతారని అనిపించింది. ఐ థింక్ బెస్ట్ మూమెంట్ అది నేను చాలాసార్లు తనకి షేర్ కూడా చేశాను, విచ్ ఈస్ లైక్ వెన్ వీ వెంట్ టు వైజాగ్. జస్ట్ బీచ్లో అలాగా జస్ట్ క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ జస్ట్ అలాగా క్యాజువల్గా వాక్స్, ఈటింగ్, టాకింగ్, తర్వాత జస్ట్ గాసిప్స్ కొంచెం ఏదో సోది మాట్లాడుతూ అలాగే టైం పాస్ చేస్తూ ఐ థింక్ టిల్ నౌ దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. నాకైతే ఎవ్రీ మూమెంట్ బెస్ట్ యాక్చువల్లీ. నేనైతే చాలా డేస్ నేను వెయిట్ చేస్తున్నాను. ఒక ఎంగేజ్మెంట్ డ్రింక్ పెట్టుకోవాలి, అది నేను డైలీ ఉంచాలి, లైఫ్ టైం ఉంచుకోవాలి. ఆ ఒక ఫీలింగ్ నాకు చాలా డేస్ So let me fly with you. Will you be forever with me? I will take care of you, like through sadness, through happiness. So బాధపడినా నవ్వుతున్నా that I will take care of you, I will support you. We have to understand each other. ఆ కమ్యూనికేషన్ ఉండాలి. సో నేనైతే ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటా, కంప్లైంట్ చేస్తూ ఉంటా, అది ఫర్ ష్యూర్ ఉంటుంది మీకు. నేనైతే హ్యాపీ, ఇంకా ఫైనల్లీ అయిపోతుంది, అనుకున్నది అయిపోతుంది అనే మూమెంట్లో ఉన్నా అంతే. నేను కూడా ఫుల్ సూపర్ హ్యాపీ, ఆల్మోస్ట్ హాఫ్ మ్యారీడ్ బేసికలీ.